భైరవ్ కోన నా 7th ఫిలిం ఇది. సో అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఐవ్ ఎవర్ డన్. ఆల్మోస్ట్ 7 ఫిలిమ్స్లో ఐ అంటే ఒక ప్రతి ఫిలింలో ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్ ఉండాలి, ఒక ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది నాకు మైండ్లో ఎప్పుడు ఉంటుంది. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆడియన్స్ ఇస్ స్పెండింగ్ 2.5 అవర్స్ ఆఫ్ దేర్ లైఫ్ అండ్ ఆ టైంకి నేను వాల్యూ ఇవ్వాలని కోరుకుంటాను. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఆడియన్స్ టైం ఫర్ గ్రాంటెడ్. సో దానికి ఎంత కష్టపడాలంటే పడాలి. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే మన భయపడకుండా కొంచెం కొత్త కంటెంట్ ట్రై చేయాలి. మన సేఫ్ జోన్ కాకుండా, ఒక రొటీన్ ఫ్లేవర్ లేకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్కి ఇవ్వాలి అనేది నా ఎప్పుడు దట్స్ మై మోటివ్, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సో అలాగే ఊరి పేరు భైరవ కోన ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఆడియన్స్కి, ఒక కొత్త ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 2.5 years అయింది స్టార్ట్ అయ్యాక. సో ఆడియన్స్ చూడపోయిన 2.5 hours కోసం మేము 2.5 years మేము హార్డ్ వర్క్ పెట్టాం. సో దీనికి మెయిన్ పాసిబిలిటీ అంటే మీ అండ్ సందీప్ స్టార్టెడ్ దిస్ జర్నీ. సో నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పడం కరెక్ట్ కాదు, బికాస్ ఇట్స్ అ జర్నీ దట్ వాజ్ స్టార్టెడ్ బై బోత్ ఆఫ్ అస్. అండ్ మెయిన్గా నాకు సపోర్ట్ ఇచ్చిన అనిల్ గారికి, రాజా గారికి అండ్ అలాగే కిషోర్ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే లేట్ అయినా కూడా స్పిరిట్ తగ్గకుండా, గోల్ నుంచి అవే వెళ్ళకుండా, సరే మనకు లేట్ అయిపోతుంది తొందరగా ఫినిష్ చేయండి అంటూ మనం పుష్ చేయకుండా నా విజన్ని ఎలా తీసుకురావాలో దానికి అన్ని విధంగా నాకు హెల్ప్ చేశారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఊరి పేరు భైరవ్ కోనకు దొరకడం అనేది చాలా చాలా నేను బ్లెస్సింగ్ లాగా ఐఎమ్ ఫీలింగ్ ఇట్. అండ్ నా టెక్నీషియన్స్ 2.5 years నాతోనే ట్రావెల్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, టైర్డ్ అవ్వకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా ఒక మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. సో ఆడియన్స్కి ఒక గుడ్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచి ట్విస్ట్ ఉన్నాయి. సో అలా నాతో ట్రావెల్ అయిన టెక్నీషియన్స్కి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్. 2.5 years ఒక్క టీమ్తోనే ట్రావెల్ చేసి దే లిటరలీ సాక్రిఫైస్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. దీనికోసం హార్డ్ వర్క్ పెట్టారు. ఐ వాంట్ టు పుట్ దెమ్ ఆన్ స్టేజ్. ఆన్ ఎవ్రీ అకేషన్ ఐ విల్ బి ఆన్ స్టేజ్, దే విల్ బి బిహైండ్ మీ. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ పర్సనలీ ఫర్ ట్రావెలింగ్ విత్ మీ. అండ్ మై బ్యూటిఫుల్ క్యాస్ట్ అండ్ క్రూ. దీంట్లో మెయిన్ పిల్లర్ అంటే కావ్య తాపర్ అండ్ వర్ష బలమ్మ, బోత్ ఆఫ్ దెమ్ have done a phenomenal justice to the role. I really want to thank for all your support. And వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే వాట్ ఎవర్ ఐ ఇమాజిన్ దానికన్నా ఇంకా బెటర్మెంట్ ఇచ్చారు. సో బోత్ దేర్ పర్ఫార్మెన్సెస్, కావ్య అండ్ వర్ష బొల్లమ్మాస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద మూవీ విల్ బి టాక్డ్ అబౌట్. వీళ్ళు మాత్రం కాకుండా మూవీలో వెన్లా కిషోర్, వైభవ హర్ష, మన రవిశంకర్ గారు, వడివకరసి అమ్మ, మంచి క్యాస్ట్ ఉంది. అండ్ ఎవ్రీబడి హెస్ డన్ అ ఫినామినల్ justice to the role. We have tried something very exciting. We have tried something very engaging, oka film laga. That's what we try to do. And definitely audience ki February 9th oka manchi kotta experience ni istundannadi is what I feel. And నేను చేసిన ప్రతి అటెంప్ట్ కి మీడియా is always by me and they always encourage me. వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ లోనే నేను కొత్తగా ట్రై చేయడానికి I was able to do it. And my well-wisher Chota K. Prasad, editor, and not only editing, not journey of beginning నుంచి end దాకా, and art director రామాంజనేయులు గారికి, అండ్ దీంతో పాటు మనకి కాస్ట్యూమర్స్ కానీ మన టోటల్ యూనిట్ కానీ, సో దే వర్క్ రియలీ హార్డ్ ఫర్ ఇట్. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఏడీస్లో కూడా నేను రవితేజను, ఈజ్ వన్ ఆఫ్ ద చీఫ్ అసోసియేట్, ఆయన కూడా డే నైట్ మన కోసం హీ వాజ్ వర్కింగ్ ఫర్ ఇట్. I would really thank everyone for it. So please come on Feb 9th, watch it on the big screen. Bless us. Thank you. February 9 మీరు ఊహించుకొని రండి, ఏ మాత్రం డిసప్పాయింట్ చేయో. మంచి లవ్ స్టోరీ ఉంది, కామెడీ ఉంది, ఫ్యాంటసీ ఉంది, మంచి యాక్షన్ కూడా ఉంది. చాలా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం. 2.5 ఏళ్ళ కష్టం ఈ సినిమా ఊరి పేరు భైరవ్ కోన, బట్ వీఆర్ వెరీ హ్యాపీ నౌ. థ్యాంక్స్ టు మై డైరెక్టర్ వియానంద్ గారు అండ్ మై హీరో సందీప్ గారు, హీరోయిన్స్ ఆల్ ఆఫ్ దెమ్, అనిల్ గారికి అండ్ రాజాదండ గారికి, డైరెక్టర్ గారికి, శేఖర్ చంద్ర అండ్ మా హీరోయిన్లకి ఆదిత్య మ్యూజిక్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఆడియో రైట్స్ అండ్
ఆడియో రైట్సే కాకుండా ఈ మూవీ మొత్తం రైట్స్ మాకు ఇచ్చినందుకు. ఇందులో 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్లో శ్రీమణి రాసిన సాంగ్ శ్రీరామ్ పాడారు. ఆల్మోస్ట్ అది ఒక సెంచరీ దారిలో ఉంది. అలాగే రామ్ మిరియాల పాడిన పాట అది కూడా దగ్గర దగ్గర 15-16 మిలియన్ల దగ్గరకు వచ్చింది. ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి, త్వరలోనే కూడా రిలీజ్ అవుతాయి. ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయింది, చాలా బాగుంది. ట్రైలర్లో ఉన్నట్టే మూవీ కూడా చాలా బాగుంటుందని చెప్పి ఊహించుకోవచ్చు. February 9th మూవీ వస్తుంది. పేరులో ఉన్న కాలభైరవుడు అందరినీ ఆశీర్వదించి ఈ మూవీని ముందుకు తీసుకెళ్తారనే అభిప్రాయంతో ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.